శ్రీమద్భక్తచకోరకసోమ వివేకాభిరామ సురవినుత గుణస్తోమ నిరలంకృతాసురరామా సీమంతసీమ రాఘవరామ. మహనీయ గుణగరిష్ఠుల గుణం మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియే. అట్లు పరీక్షిన్ నరేంద్రునకు శుకయోగీంద్రుండిట్లనియే. శుకమహర్షి పరీక్షిత్తుకు ముక్తి మార్గాన్ని తెలియజేయుట. క్షితిపతి నీ ప్రశ్న సిద్ధంబు మంచిది, ఆత్మవేత్తలు మెత్తురఖిల శుభదము, ఆకర్ణనీయంబులయుత సంఖ్యలు గలవందు ముఖ్యం విది అఖిలవరము. గృహముల లోపల గృహమేధులగునరులాత్మతత్వములేశమైన నిరుగరు, అంగనారతుల నిద్రాసక్తిజను రాత్రిపోవు కుటుంబార్ధ బుద్ధినహము. పశుకళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు, కాపురములు చేసి కడపట జత్తురు కనియుగానరంత్యకాల సరణి, కనియుకానరంత్యకాల సరణి. కావున సర్వాత్మకుడు మహావిభవుడు విష్ణుడీశుడాకర్ణింపన్, సేవింపను వర్ణింపను భావింపను భావ్యుడ భవ భాజికినధిపా. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలననైనన్, అంత్యకాలమందు హరిచింత సేయుట పుట్టునకు ఫలము భూవరేంద్ర. అంత్యకాలమందు హరిచింత సేయుట పుట్టువునకు ఫలము భూవరేంద్ర. అరసి నిర్గుణ బ్రహ్మంబునాశ్రయించి, విధి నిషేధ నివృత్తి సద్విమలమతులు సేయుచుందురు, హరిగుణ చింతనములు మానసంబులనే ప్రొద్దు మానవేంద్ర. ద్వైపాయనుడు మా తండ్రి ద్వాపరవేళ బ్రహ్మ సంహితమైన భాగవతము పఠనంబు సేయించే, బ్రహ్మతత్పరుడనై ఉత్తమ శ్లోక లీలోత్సవమున నాకృష్ట చిత్తుండనై పఠించితి. నీవు హరిపాద భక్తుడవగుట చేసి ఎరిగింతు వినవయ్యా. ఈ భాగవతమున విష్ణు సేవాబుద్ధి విస్తరిల్లు, మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు, భవభయంబులెల్ల పాసిపోవు. యోగి సంఘమునకు ఉత్తమ వ్రతములు వాసుదేవనామ వర్ణనములు. యోగి సంఘమునకు ఉత్తమ వ్రతములు వాసుదేవనామ వర్ణనములు. హరి నెరుంగక ఇంటిలో బహుహాయనంబులు, మత్తుడై పొరలుచుండెడి వెర్రి ముక్తికి పోవనేర్చునే. వాడు సంసరణముంబెడబాయడెన్నడు సత్యము, ఆ హరినామ సంస్మరణమొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమో నృపా. ఆ హరినామ సంస్మరణమొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమో నృపా. కౌరవేశ్వర తొల్లి ఖట్వాంగుడను విభుండు, ఇల నేడు దీవుల నేలుచుండి, శక్రాది దివిజులు సంగ్రామ భూములన్ ఉగ్రదానవులకు నోడి వచ్చి, తమకు తోడడిగిన ధర నుండి దివికేగి, దానవ విభులనందర వధింప, వరమిత్తుమనుచు దేవతలు సంభాషింప. జీవితకాలంబు చెప్పుడిదియ వరము నాకు నుండు వరముల్లన్ అనవుడు, ఆయు ఒక ముహూర్తమంత తడవుగలదటంచు పలుక. గగనయానముననం మానవేశ్వరుండు మహికి వచ్చి, గగనయానమునన్ మానవేశ్వరుండు మహికి వచ్చి. గిరులంబోలెడి కరులను హరులందన ప్రాణదయితలైమనియడి సుందరులను, హితనరులను బుధవరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్. గోవిందనామ కీర్తన గావించి భయంబుదక్కి
ఖట్వాంగధరిత్రీ విభుడు చూరగొనియెను కైవల్యమున్ తొల్లి 2 గడియలలోనన్. ఖట్వాంగధరిత్రీ విభుడు చూరగొనియెను కైవల్యము తొల్లి 2 గడియలలోనన్. వినుము, నీకున్ 7 దివసంబులకుంగాని జీవితాంతంబుగాదు. తావత్కాలంబునకున్ పారలౌకిక సాధన భూతంబగు పరమ కళ్యాణంబు సంపాదింపవచ్చు. అంత్యకాలంబు డగ్గరినన్ బెగ్గడిలక దేహి దేహపుత్ర కళత్రాది సందోహజాలంబు వలని మోహసాలంబు నిష్కామ కరవాలంబున నిర్మూలనంబు చేసి గేహంబు వెడలి పుణ్యతీర్థ జలావగాహంబు సేయుచున్ ఏకాంత శుచి ప్రదేశంబున విధివత్ ప్రకారంబునన్ కుశాజి నచేలంబులతోడన్ కల్పితాసనుండై మానసంబున అకారాది త్రివర్ణ కలితంబై బ్రహ్మబీజంబైన ప్రణవంబు సంస్మరించుచు వాయువుల జయించి విషయంబుల వెంట నంటిపారెడి ఇంద్రియంబుల బుద్ధిసారథి అయి మనోనామకంబులైన పగ్గంబుల బిగ్గంబట్టి మ్రొగ్గదిగిచి దట్టంబులైన కర్మఘట్టంబులు నిట్టటు మెట్టెడి మనంబును సేముషీ బలంబున నిరోధించి భగవదాకారంబుతోడ బంధించి నిర్విషయంబైన మనంబున భగవత్పాదాద్యవయవంబులం క్రమంబున ధ్యానంబు సేయుచు రజస్తమో గుణంబుల చేతనాక్షిప్తంబును విమూఢంబునగు చిత్తంబునం తద్గుణంబుల వలన నయ్యడి మలంబులం ధారణా వశంబున బోనడిచి నిర్మల చిత్తంబునన్ పరమంబైన విష్ణు పదంబున కుంజను ధారణా నియమంబు గలుగ సుఖాత్మకంబగు విషయంబునవలోకించు యోగికి భక్తి లక్షణంబైన యోగాశ్రయంబున వేగంబే మోక్షంబు సిద్ధించుననిన యోగేంద్రునకు నరేంద్రుండిట్లనియే. ధారణ ఏ క్రియ నిలుచును ధారణకే రూపమెద్ది ధారణయనగా ధారణ పురుషు మనోమల మేరీతి హరించు నాకు నెరిగింపగదే అనిన విని రాజునకున్ అవధూత విభుండిట్లనియే. పవనములు జయించి పరిహృత సంగుడై ఇంద్రియముల గర్వమెల్లమాపి హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుపవలయు బుద్ధి నెరపి బుధుడు నిలుపవలయు బుద్ధి నెరపి బుధుడు. వినుము, భగవంతుండైన హరి విరాడ్ విగ్రహంబునందు భూత భవిష్యద్వర్తమానంబైన విశ్వంబు విలోక్యమానంబగు ధరణీ సలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబుల నీడి సప్తావరణంబుల చేత ఆవృతంబగు మహాండకోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజపురుషుండు తేజరిల్లు. అమ్మహాత్మునికి పాదమూలంబు పాతాళంబు పార్ష్ణిభాగ పాదాగ్ర భాగంబులు రసాతలంబు గుల్ఫంబు మహాతలంబు జంఘలు తలాతలంబు జానుద్వయంబు సుతలం ఊరువులు వితలాతలంబులు జఘనంబు మహీతలంబు నాభీ వివరంబు నభస్థలంబు వక్షంబు గ్రహతారకా ముఖ జ్యోతిస్సమూహ సమేతంబగు నక్షత్రలోకంబు గ్రీవంబు మహర్లోకంబు ముఖంబు జనలోకంబు లలాటంబు తపోలోకంబు శీర్షంబు సత్యలోకంబు బాహుదండంబులు ఇంద్రాదులు కర్ణంబులు దిశలు శ్రవణేంద్రియంబు శబ్దంబు నాసాపుటంబులు అశ్వినీ దేవతలు ఘ్రాణేంద్రియంబు గంధంబు వదనంబు వహ్ని నేత్రంబులంతరిక్షంబు చక్షురింద్రియంబు సూర్యుండు రేయింబగల్లు రెప్పలు భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు తాలువులు జలంబు జిహ్వేంద్రియంబు రసంబు భాషణంబులు సకల వేదంబులు దంష్ట్రలు దండధరుండు దంతంబులు పుత్రాది స్నేహకళలు నగవులు జనోన్మాదకరంబులైన మాయా విశేషంబులు కటాక్షంబులనంత సర్గంబులు పెదవులు వ్రీడాలోభంబులు స్తనంబులు ధర్మంబులు వెన్నధర్మ మార్గంబు మేఢ్రంబు ప్రజాపతి వృషణంబులు మిత్రావరణులు జఠరంబు సముద్రంబులు శల్య సంఘంబులు గిరులు నాడీ నివహంబులు నదులు తనూరుహంబులు తరువులు నిశ్వాసంబులు వాయువులు ప్రాయంబు నిరవధికంబైన కాలంబు కర్మంబులు నానావిధ జంతు సన్నివహ సంవృత సంసరణంబులు శిరోజంబులు మేఘంబులు కట్టుపుట్టంబులు సంధ్యలు హృదయంబు ప్రధానంబు సర్వవికారంబులకు ఆశ్రయంబైన మనంబు చంద్రుడు చిత్తంబు మహత్తత్వంబు అహంకారంబు రుద్రుండు నఖంబుల శాశ్వతర్యుష్ట్ర గజంబులు కటి ప్రదేశంబు పశుమృగాదులు విచిత్రంబులైన ఆలాప నైపుణ్యంబులు పక్షులు బుద్ధి మనువు నివాసంబు పురుషుండు షడ్జాదులైన స్వర విశేషంబులు గంధర్వ విద్యాధర చారణాప్సర సమూహంబులు
స్మృతి ప్రహ్లాదుండు. వీర్యంబు దైత్య దానవానీకంబయ్యుండు. మరియున్ అమ్మహావిభునకు ముఖంబు బ్రాహ్మణులును, భుజంబులు క్షత్రియులు, ఊరువులు వైశ్యులును, చరణంబులు శూద్రులును, నామంబులు నానా విధంబులైన వసురుద్రాది దేవతాభిధానంబులును, ద్రవ్యంబులు హవిర్భాగంబులు, కర్మంబులు యజ్ఞప్రయోగంబులు, ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షువైనవాడు మనంబున అనుసంధానంబు సేయవలయునని వక్కాణించి వెండియు ఇట్లనియే. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల పేరు వడసి, ఇంద్రియంబుల వెంట నెల్ల వృత్తంబులు నీక్షించి మరి తన్ను నెరుగుకరణి. అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడఖిల జంతుల హృదయముల నుండి బుద్ధివృత్తుల నెల్ల బోద్ధయై వీక్షించు బుద్ధుండుగాడు ప్రాభవమున. సత్యుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక, అన్యసేవ కలుగనేరవు కైవల్య గౌరవములు పాయదెన్నడు సంసార బంధమధిపా. పాయదెన్నడు సంసార బంధము అధిపా. బహువర్షంబులు బ్రహ్మ తొల్లి జగముత్పాదింప విన్నాణిగాక, హరి ప్రార్థన ధారణావశమునంగాదే. అమూఢోల్లసన్మహనీయోజ్వల బుద్ధియై భువన నిర్మాణ ప్రభావంబునన్ విహరించన్. నరనాథ జంతు నివహావిర్భావ నిర్ణేతయై. విను, మూఢుండు శబ్దమయ వేద మార్గంబైన కర్మ ఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబుల నిత్సగించుచు మాయామయ మార్గంబున వాసనా మూలంబున నిద్రించువాడు కలలుగను తెరంగునన్ పరిభ్రమించుచు నిరవధ్య సుఖలాభంబున్ చెందడు. తన్నిమిత్తంబున విద్వాంసుండు నామమాత్ర సారంబులగు భోగ్యంబులలోన ఎంతట దేహ నిర్వహణంబు సిద్ధించున్ అంత్యకైకొనుచున్ అప్రమత్తుండై సంసారంబు సుఖంబని నిశ్చయింపక ఒండు మార్గంబున సిద్ధిగలదని చూచి పరిశ్రమంబు సేయుచుండు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా. సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా. వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేలా. గొనకొని వసీంప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేలా. ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు. పొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలువేల తాపసులకు. ధనమదాంధుల కొలువు ఏల తాపసులకు. రక్షకులు లేని వారల రక్షించెదననుచు చక్రిరాజయ్యుండన్. రక్షింపుమనుచునొకనరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకున్. అని ఇట్లు స్వతసిద్ధుండు ఆత్మయు ఆత్మప్రియుండు సత్యుండును నిత్యుండును భగవంతుండును అయిన వాసుదేవుని భజించి తదీయ సేవానుభవానందంబున సంసారహేతువగున విద్యచే బుద్ధిమంతుండు విడువంబడున్ కావున. హరిజింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ ద్రోసెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై. ధరణీశోత్తమ దండభృన్నివసనద్వారోపకంఠోగ్ర వైతరణీ వహ్నిశిఖాపరంపర్లచే దగ్ధుండుగాకుండునే. దండభృన్నివసనద్వారోపకంఠోగ్ర వైతరణీ వహ్నిశిఖాపరంపరలచే దగ్ధుండు కాకుండునే. ముత్తుదురు గదల మంటలకెత్తుదు రడ్డంబు దేహమింతింతలుగా నొత్తుదురసి పత్రికలను హత్తుదురు.
కృతాంత భటులు హరివిరహితులన్. మరియు హరిచరణ కమల గంధరసాస్వాదనం బెరుంగని వారలు నిజ కర్మబంధంబున దండధర మందిరద్వార దేహళీ సమీప జాజ్వల్యమాన వైతరణీ తరంగిణీ దహన దారుణ జ్వాలాజాల దందహ్యమాన దేహులంగూడి సిఖి శిఖావగాహంబులనొందుచుండుదురు. మరియు విజ్ఞాన సంపన్నులై మను ప్రసన్నులెంతయు మాయాపన్నులుగాక విన్నానంబునన్ తమ తమ హృదయాంతరాలంబులన్ ప్రాదేశమాత్ర దివ్య దేహుండును దిగిభరాజ సుండాదండ సంకాశ దీర్ఘ చతుర్బాహుండును కందర్పకోటి సమాన సుందరుండును ధృతమందరుండును రాకా విరాజమాన రాజమండల సన్నిభవదనుండును సౌభాగ్య సదనుండును ప్రభాతకాల భాసమాన భాస్కర బింబ ప్రతిమాన విరాజిత పద్మరాగరత్న రాజీ విరాజమాన కిరీట కుండలుండును శ్రీవత్సలక్షణ లక్షిత వక్షోమండలుండును రమణీయ కౌస్తుభరత్న ఖచిత కంఠికాలంకృత కంధరుండును నిరంతర పరిమళ మిలిత వనమాలికా బంధురుండును నానావిధ గంభీరహార కేయూర కటక కంకణ మేఖల అంగులీయక విభూషణ వ్రాత సముజ్వలుండును నిటల తట విలంబమాన విమల స్నిగ్ధ నీల కుంచిత కుంతలుండును తరుణ చంద్ర చంద్రికా ధవల మందహాసుండును పరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుండును మహాయోగి రాజ వికసిత హృదయ కమల కర్ణికా మధ్య సంస్థాపిత విలసిత చరణ కిసలయుండును సంతతానందమయుండును సహస్రకోటి సూర్య సంఘాత సన్నిభుండును విభుండును అయిన పరమేశ్వరుని మనోధారణ వశంబున నిలుపుకుని తదీయ గుల్ఫ చరణ జాను జంఘాద్యవయవంబులం క్రమంబున ఒక్కొక్కటిని ప్రతిక్షణంబును ధ్యానంబు సేయుచున్ ఎంతకాలంబునకు పరిపూర్ణ నిశ్చల భక్తి యోగంబు సిద్ధించు అంతకాలంబును తదీయ చింతా తత్పరులై ఉందురని మరియు ఇట్లనియే. ఆసన్న మరణార్థి అయిన యతీశుండు కాలదేశములను గాచికొనడు తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞుతో గూర్చి క్షేత్రజ్ఞునాత్మలోపలజేర్చి ఆత్మను బ్రహ్మమందు గలిపి ఒక్కటి గావించి గారవమున శాంతితోడ నిరూఢుడై సకల కార్య నివహమిల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచున్ అటమీద వసుమతీశా. వినుము, పరమాత్మయైన బ్రహ్మంబునకు దక్క కాలదేశ సత్వరజస్తమో గుణాహంకార మహత్తత్వ ప్రధానంబులకు ప్రభుత్వంబు లేదు. కావునన్ పరమాత్మ వ్యతిరిక్తంబు లేదు. దేహాదులయందాత్మత్వంబు విసర్జించి అన్య సౌహృదంబు మాని పూజ్యంబైన హరిపదంబును ప్రతిక్షణంబున హృదయంబున నాలింగనంబు చేసి వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమంబని సత్పురుషులు తెలియుదురు. ఇవ్విధంబున విజ్ఞాన దృగ్వీర్య జ్వలనంబున నిర్దగ్ధ విషయవాసనుండై క్రమంబున నిరపేక్షత్వంబున అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు పీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలము చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీదికెగయబట్టి అటమీద ఉరమందు హత్తించి క్రమ్మర తాలుమూలమునకు తరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణనాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్ధము ఇంద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు గలయు పౌరవేంద్ర. మరియు దేహత్యాగ కాలంబున నింద్రియంబుల తోడి సంగమంబు విడువని వాడు వాని తోడన గుణ సముదాయ రూపంబగు బ్రహ్మాండంబునందు ఖేచర సిద్ధ విహార యోగ్యంబును అణిమాదిక సకల ఐశ్వర్య సమేతంబును అయిన పరమేష్ఠి పదంబుజేరు. విద్యా తపో యోగ సమాధి భజనంబు సేయుత్సు పవనాంతర్గత లింగ శరీరులైన యోగీశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి అని చెప్పుదురు. ఏరికిన్ కర్మంబుల నట్టి గతి పొంద శక్యంబుగాదు. యోగియగువాడు బ్రహ్మలోకంబునకు ఆకాశ పదంబునంబోవుచు సుషుమ్నా నాడి వెంట అగ్నియను దేవతంజేరి జ్యోతిర్మయంబైన తేజంబున నిర్మలుండై ఎందునుందగులు వడక తారామండలంబు మీద సూర్యాది ధ్రువాంత పదంబుల క్రమక్రమంబున నతిక్రమించి హరి సంబంధంబైన శింశుమార చక్రంబు చేరి
ఒంటరియగుచు పరమాణుభూతంబైన లింగ శరీరంబుతోడ బ్రహ్మవిధులకు నెలవైన మహర్లోకంబుజొచ్చి మహాకల్పకాలంబు క్రీడించు. కల్పాంతంబున అనంత ముఖానల జ్వాలాజాలదందహ్యమానంబగు లోకత్రయంబు నీక్షించుచు తన్నిమిత్త సంజాతానల దాహంబు సహింపజాలక ఇలమీద మనువులీరేడురు జనువేళ దివసమై ఎచ్చోట తిరుగుచుండు మహనీయ సిద్ధ విమాన సంఘములెందు దినకర ప్రభములై తేజరిల్లు శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబులెందు జనింపకుండు విష్ణు పదధ్యాన విజ్ఞానరహితుల శోకంబులెందుండి చూడవచ్చు పరమసిద్ధయోగి భాషణామృతమెందు శ్రవణ పర్వమగుచు జరుగుచుండు అట్టి బ్రహ్మలోకమందు వసించును రాజవర్య మరల రాడువాడు రాజవర్య మరల రాడువాడు. మరియునొక్క విశేషంబు గలదు. పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతులైన వారు కల్పాంతరంబునన్ పుణ్య తారతమ్యంబులన అధికార విశేషంబునొందు వారలగుదురు. బ్రహ్మాది దేవతా భజనంబునంజను వారు బ్రహ్మ జీవిత కాలం బెల్ల బ్రహ్మలోకంబున వసించి ముక్తులగుదురు. నారాయణ చరణ కమల భక్తి పరాయణత్వంబునంజరిన వారు నిజేచ్ఛావశంబున నిరర్గలగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నత వైష్ణవ పదారూఢులై తేజరిల్లుదురు. ఈశ్వరాధిష్ఠితంబైన ప్రకృతి అంశంబున మహత్తత్వంబగు మహత్తత్వాంశంబున అహంకారంబగు అహంకారాంశంబున శబ్దతన్మాత్రంబగు శబ్దతన్మాత్రాంశంబున గగనంబగు గగనాంశంబున స్పర్శతన్మాత్రంబగు స్పర్శతన్మాత్రాంశంబున సమీరణంబగు సమీరణాంశంబున రూపతన్మాత్రంబగు రూపతన్మాత్రాంశంబు వలన తేజంబగు తేజోంశంబున రసతన్మాత్రంబగు రసతన్మాత్రాంశంబు వలన జలంబగు జలాంశంబున గంధతన్మాత్రంబగు గంధతన్మాత్రాంశంబున పృథ్వీయగు వాణి మేళనంబునం చతుర్దశ భువనాత్మకంబైన విరాట్ రూపంబగు ఆ రూపంబునకు కోటి యోజన విశాలంబైన అండకటాహంబు ప్రథమావరణంబైన పృథ్వీయగు దీని 50 కోటి విశాలంబని కొందరు పలుకుదురు. అయ్యావరణంబు మీద సలిల తేజస్సమీర గగనాహంకార మహత్తత్వంబులనీడి ఆవరణంబులు క్రమంబున ఒండొంటికి దశగుణోత్తరాధికంబులై ఉండు. అట్టి 7 మీద ప్రకృత్యావరణంబు మహావ్యాపకంబగు బ్రహ్మాండంబు భేదించి వైష్ణవ పదారోహణంబు సేయువాడు నిర్భయుండై మెల్లన లింగ దేహంబున పృథ్వ్యాత్మకంబునుంది. అట్టి పృథ్వ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును తేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును అతిక్రమించి భూత సూక్ష్మేంద్రియ లయస్థానంబైన అహంకారావరణంబున సంప్రాప్తుండై అందు మనోమయంబును దేవమయంబును అయిన సాత్వికాహంకార గమనంబున మహత్తత్వంబు సొచ్చి గుణత్రయంబును లయించి ప్రధానంబునుంది ప్రధానాత్మకత్వంబున దేహంబును ఉపాధి పరంపరావస్థానంబునన్ ప్రకృతింబాపి ఆనందమయుండై ఆనందంబునన్ పరమాత్మరూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందు కలియునని చెప్పి వెండియు ఇట్లనియే. పరమ భాగవతులు పాటించు పథమిది ఈ పథమున యోగి అరిగెనేని మగుడి రాడువాడు మరి సంశయము లేదు కల్పశతములైన కౌరవేంద్ర. వినుము, నీవడిగిన సద్యోముక్తియు క్రమముక్తియుననియడి నీ 2 మార్గంబులు వేదగీతలందు వివరింపంబడియే. వీనిన్ తొల్లి భగవంతుండైన వాసుదేవుండు బ్రహ్మచేత ఆరాధితుండై చెప్పే. సంసార ప్రవిష్ఠుండైన వానికి తపోయోగాదులైన మోక్ష మార్గంబులు పెక్కుగలవు. అందు భక్తి మార్గంబు కంటే సులభంబు లేదు. శుకమహర్షి పరీక్షిత్తుకు భక్తి మార్గమే ముఖ్యమని తెలుపుట. వినుము, అంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మారు మర్మనయజ్ఞత్వముతోడనంతయు పరామర్శించి మోక్షంబు తక్కిన మార్గంబుల వెంట లేదనుచు భక్తిన్ చింతసేసెన్ జనార్దనున్ ఆత్మాకృతి నిర్వికారుడగుచున్ తన్మార్గ నిర్ణేతయై. అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరియుండు నెల్ల ప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబులగానబడును మహత్సేవనీయుడహర్నిశంబు
వందనీయుడు భక్తవత్సలుండత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధిన్ ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షదీర గ్రోలుచుండెడి ధన్యులు కుటిల బహుళ విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. మానుష జన్మమునొందిన మానవులకు లభ్యమాన మరణులకు మహాజ్ఞానులకు చేయవలయు విధానము నిగదింపబడియే ధరణీనాథ. వినుము, బ్రహ్మవర్చస కాముడైన వానికి వేద విభుండగు చతుర్ముఖుండును, ఇంద్రియ పాటవ కామునకు ఇంద్రుండును, ప్రజాకామునకు దక్షాది ప్రజాపతులును, భోజన కామునకు అదితియు, స్వర్గకామునకు ఆదిత్యులును, రాజ్యకామునకు విశ్వదేవతలును, దేశ ప్రజాధన కామునకు సాధ్యులును, శ్రీకామునకు దుర్గయు, తేజస్కామునకు అగ్నియు, వసుకామునకు వసువులును, వీర్యకామునకు వీర్యప్రదులగు రుద్రులును, ఆయుష్కామునకు అశ్వినీ దేవతలును, పుష్టికామునకు భూమియు, ప్రతిష్టాకామునకు లోకమాతలైన గగన భూదేవతలును, సౌందర్యకామునకు గంధర్వులును, కామినీ కామునకు అప్సరసయైన ఊర్వశియు, సర్వాధిపత్య కామునకు బ్రహ్మయు, కీర్తికామునకు యజ్ఞంబులును, విత్త సంచయ కామునకు ప్రచేతసుండును, విద్యాకామునకు ఉమావల్లభుండును, దాంపత్య ప్రీతి కామునకు ఉమాదేవియు, ధర్మార్థ కామునకు ఉత్తమ శ్లోకుండగు విష్ణువును, సంతాన కామునకు పితృదేవతలును, రక్షాకామునకు యక్షులును, బలకామునకు మరుద్గణంబులును, రాజత్వకామునకు మనురూప దేవతలును, శత్రుమరణ కామునకు గోణపాలకుండైన రాక్షసుండును, భోగకామునకు చంద్రుండును భజనీయులగుదురు. మరియును కామింపకయును సర్వము కామించియునైన ముక్తిగామించి తగన్ లోమించి పరమ పురుషుని నేమించి భజించు తత్వ నిపుణుండధిపా. అమరేంద్రాదుల గొల్సు భంగిజనుడు ఆబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తులొదవున్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథా సుధారస నదీకల్లోల మాలా పరిభ్రమము ఎవ్వారికినైన కర్ణయుగలీ పర్వంబుగాకుండునే. ఎవ్వారికినైన కర్ణయుగళీ పర్వంబుగాకుండునే అని ఇట్లు రాజునకు శుకుండు చెప్పెననిన విని శౌనకుండు సూతునకిట్లనియే. వరతాత్పర్యముతో నిటు భరతాన్వయ విభుడు శుకుని పలుకులు విని సత్వరతాయుతుడై శ్రేయస్కరతామతినేమి ఎడిగే గణుతింపగదే. ఒప్పెడి హరికథలెయ్యవి సెప్పెడినోయనుచు మాకు చిత్తోత్కంఠల్ కుప్పలుగొనుచున్నవి రుచులు పతిలన్నీ మనోహరోక్తులు వినగన్ అనిన విని సూతుండిట్లనియే. తూలెడి కూకటి తోడను బాలురతో నాడుచుండి బాల్యమున మహీపాలుడు హరిచరణార్చన హేలాలసుడగుచునుండెనెంతయు నియతిన్. హరిచరణార్చన హేలాలసుడగుచునుండే ఎంతయు నియతిన్. అట్టి పరమ భాగవతుండైన పాండవేయునకు వాసుదేవ పరాయణుండైన శుకుండిట్లనియే. వాసుదేవ శ్లోక వార్తలాలించుచు కాలమే పుణ్యుండు గడుపుచుండు అతని ఆయుదక్క అన్యులాయువు ఉదయాస్తమయముల ఉగ్రకరుడు వంచించి కొనిపోవు వాడది ఎరుగక జీవింతు పెక్కేన్లు సిద్ధమనుచు అంగనాపుత్రగే హారామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము తగిలి వర్తింప కాలంబు తరియరింగి దండధర కింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు సేయనైతి పాపరతినైతినని బిట్టు పలవరించు. అలరుజుంపములతో నభ్రంకశంబులై బ్రతుకవేవనముల పాదపములు ఖాదన మేహనాకాంక్షల పశువులు జీవింపవే గ్రామసీమలందు
నియతిమైనుచ్ఛ్వాస నిశ్వాస పవనముల్ ప్రాప్తింపవే చర్మ భస్త్రికలును గ్రామసూకర శునక శ్రేణులింటింట తిరుగవే దుర్యోగదీన వృత్తి ఉష్ట్రఖరములు మోయవే ఉరుభరములు పుండరీకాక్షునిరుగని పురుష పశువులడవులందు నివాసములందు ప్రాణ విషయ భరయుక్తితోనుంట విఫలమధిపా విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ చక్రి పద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకి పింఛాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజకు గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడగమను భజనగతి లేని పదములు పాదపముల పాదపటలమనఘా నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిళితమయ్యుండని మేను మొద్దు చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు కైట భారి భజన కలిగియుండని వాడు గాలిలోన నుండి కదలు శవము కమలనాభుపదము కననివాని బ్రతుకు పసిరికాయలోని ప్రాణి బ్రతుకు కమలనాభుపదము కననివాని బ్రతుకు పసిరికాయలోని ప్రాణి బ్రతుకు అని ఇట్లు పలికిన వైయాసి వచనంబుల కౌత్తరేయుండు కందళిత హృదయుండై నిర్మల మతి విశేషంబున సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబలాలి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి ఇట్లు మృత్యు భయంబు నిరసించి ధర్మార్థ కామంబులు సన్యసించి పురుషోత్తమునందు చిత్తంబు విన్యసించి హరిలీలా లక్షణంబులు పన్యసింపుమను తలంపున నరేంద్రుండిట్లనియే సర్వాత్ము వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్తుతి సేయన్ సర్వభ్రాంతులు వదలి మహోర్వీసురవర్య మానసోత్సవమగుచున్ మహోర్వీసురవర్య మానసోత్సవమగుచున్ ఈశుండు హరి విష్ణుడీ విశ్వమేరీతి పుట్టించు రక్షించు పొలియజూచు బహుశక్తియుతుడగు భగవంతుడవ్యయుడాదినే శక్తులనాశ్రయించి బ్రహ్మశక్రాది రూపముల వినోదించే క్రమముననో ఏకకాలముననో ప్రకృతి గుణంబుల బట్టి గ్రహించుటనేకత్వమున నుండు నీశ్వరుండు భిన్నమూర్తి ఎగుచు పెక్కు విధంబుల నేలయుండు అతనికేమి వచ్చెనుండకున్నా తాపసోత్తమ తెలుపవే వేడ్క నాకు సర్వవేదివీవు అనిననయ్యుత్తరానందను వచనంబులకు నిరుత్తరుండుగాక సదుత్తర ప్రధాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండు తన చిత్తంబున పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్యదన్ మరియు సజ్జన దురిత సంహారకుండును దుర్జన నివారకుండును సర్వరూపకుండును పరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయ కమల కర్ణికా మధ్య ప్రదీపకుండును సాత్వత శ్రేష్ఠుండును నిఖిల కళ్యాణ గుణగరిష్ఠుండును పరమ భక్తియుక్త సులభుండును భక్తిహీన జన దుర్లభుండును నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును నిజస్వరూప బ్రహ్మ విహారుండును అయిన పరమేశ్వరునకు నమస్కరించెద.
ఏ విభువందనార్చనములు ఏ విభుచింతయు నామకీర్తనంబు ఏ విభులీలద్భుతములు ఎప్పుడు సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చెలంగునన్రు నేనా విభునాశ్రయించెదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తను నేను ఆ విభున్ ఆశ్రయించెదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తను ఏ పరమేశు పాదయుగమెప్పుడు గోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధితోను భయలోకములందుల జడ్డుబాసి ఏ తాపములేక బ్రహ్మగతి తారుగతశ్రములై చరింతురు ఏనా పరమేశు మృక్యదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తను తపముల చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపముల చేసి అయిన ఫల సంచయమెవ్వని చేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరిమితున్ భజించదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తను అయ్య పరిమితున్ భజించదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తను యవన వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సంభవులున్ తక్కిన పాపవర్తనులున్ ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠులడాసి శుద్ధతనులై కళ్యాణులై ఉందురు ఆ వికారున్ ప్రభవిష్ణున్ నాదు మదిలోన శ్రాంతమున్ మృక్యదన్ తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రతావృత్తినో జపమంత్రంబులనో శృతిస్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురెవ్వానిన్ అయ్యపవర్గాధిపుడు ఆత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడున్ అయ్యపవర్గాధిపుడు ఆత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడున్ శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియును బుద్ధిపతియు జగదధిపతియున్ భూపతియు యాదవ శ్రేణీపతియున్ గతియునైన నిపుణు భజింతున్ అణువో కాక కడున్ మహావిభవుడో అచ్చిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటన్సు విబుధుల్ కుంఠీభవతత్వ మార్గణులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణముంజేసెదరు అట్టి విష్ణున్ పరమున్ సర్వాత్మున్ సేవించెదన్ అట్టి విష్ణున్ పరమున్ సర్వాత్ము సేవించెదన్ జగదుత్పాదన బుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింపనూహించి ఏ భగవంతుండు సరస్వతింబనుప ఆ పద్మాస్య తానవిభున్ మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్య స్థితిన్ సృష్టి పారగుజేసెన్ మును బ్రహ్మన్ అట్టి గుణిన్ ఆరంభింతు సేవింపగన్ పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భావంబున దీపించునెవ్వడు ధీరవృత్తి పంచభూతములను పదునొకండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్త వినోదంబు నెరపుచుండున్ అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వాక్పుష్పమాలికలను మంజు నవరస మకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలల చేయుగాత మానధనుల్ మహాత్ములు
సమాధి నిరూఢులు యన్ముఖాంబుజ ధ్యాన మరందపానమునన్ ఆత్మభయంబులు బాసి ముక్తులై లూనతనుందరు అట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటాజ్ఞాన తమో నభోమణికి సాధు జనాగ్రణికి ఏను మ్రొక్కెదన్ అని ఇట్లు హరి గురు వందనంబు చేసి శుకయోగి ఇంద్రుండు రాజేంద్రునకిట్లనియే అవిరోధంబున నీవు నన్నడుగు నీ అర్థంబు మున్ బ్రహ్మ మాధవు చేతన్ విని నారదుండడిగినన్ తథ్యంబుగా చెప్పే మానవలోకేశ్వర నారదుండు వెనుకన్ నాకున్ ప్రసాదించే సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్ఛేదమున్ సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్ఛేదమున్. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.